హాయ్ అండి. అందరికీ భక్తిపూర్వక నమస్కారం. నేను మీ యూట్యూబ్ నేస్తం మీ మనస్విని. మీ అందరి కోసం కార్తీక మహత్యం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ, కార్తీక పురాణంలో 30 రోజులు 30 కథలను మీ ముందుకు తీసుకువచ్చేసాం. ఈరోజు మొదటి కథ ప్రారంభం చేసుకుందాం. వశిష్ఠుల మహర్షి ఒకరోజు జనక మహారాజు దగ్గరకొచ్చి, తను చేయబోయే యజ్ఞానికి కావాల్సిన అన్ని క్రతువులు అడగడానికి వచ్చాడంట. అప్పుడు జనక మహారాజు చాలా ఆనందంగా ఆయన అడిగినవన్నీ అందిస్తూ ఇచ్చిన తర్వాత వశిష్ఠుల వారిని, చిన్న కోరిక స్వామి, నాకు కార్తీక మాసం యొక్క గొప్పతనాన్ని మీ నోటి ద్వారా తెలుసుకోవాలని నాకు చాలా కోరికగా ఉంది. ఒకసారి కార్తీక మహత్యం యొక్క గొప్పతనాన్ని తెలియచేయండి అని అడుగుతారనమాట. అప్పుడు వశిష్ఠుల వారు కార్తీక వ్రత విధానాన్ని ఈ విధంగా తెలియజేశారు. ఓ మిథిలాధీశ్వర జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయసు వాడైనా ఉచ్చ నీచ భేదములు లేకుండా కార్తీక మాసంలో సూర్య భగవానుడు తులారాశి అందుండగా వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానమాచరించి దాన ధర్మాలను దేవతా పూజలను చేసినచో దాని వలన అసలు లెక్కలేనంత పుణ్య ఫలితం లభిస్తుంది అని చెప్తాడనమాట. కార్తీక మాసం ప్రారంభం నుండి ఇలా చేస్తూ విష్ణు సహస్రనామార్చన, శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి. ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరునికి నమస్కరించాలి. అది ఎలా అంటే, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతానికి ఎట్టి ఆటంకము రానీక నన్ను కాపాడు అని భక్తిపూర్వకంగా ధ్యానించి వ్రతాన్ని ప్రారంభించాలి. ముందుగా కార్తీక స్నాన విధానం గురించి చెప్తున్నారు. ఓ రాజా, ఈ వ్రతం ఆచరించే దినాల్లో సూర్యోదయానికి ముందే లేచి కాలకృత్యాలను తీర్చుకుని నదికి పోయి స్నానం ఆచరించి గంగకి, శ్రీమన్నారాయణకి, పరమేశ్వరునికి, భైరవునికి నమస్కరించి సంకల్పం చెప్పుకోవాలి. మళ్ళా నీట మునగాలి. మునిగి సూర్య భగవానికి ఆర్ఘ్య ప్రదానం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత పితృదేవతలకి క్రమ ప్రకారంగా తర్పణాలు ఇవ్వాలి. అది ఎలా గట్టు మీద 3 దోసెలు నీళ్లు పొయ్యాలన్నమాట. ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున ఇలా ఎన్నో నదులు ఉన్నాయి కదండి మనకి. ఏ ఒక్క నదిలోనైనా సరే స్నానం ఆచరించిన యెడల గొప్ప ఫలితం దక్కుతుంది. తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన పువ్వుల్ని తానే కోసి తెచ్చి నిత్యం దీప నైవేద్యాలతో భగవంతుని పూజ చేసి, గంధం తీసి భగవంతుని సమర్పించి, తాను బొట్టు పెట్టుకుని అభ్యాగతుల్ని పూజించి వారికి ప్రసాదం పెట్టి తన ఇంటి వద్ద గాని, దేవాలయంలో గాని, లేక రావి చెట్టు మొదట గాని కూర్చుని పురాణం చదవాలి. ఆ సాయంకాలం సంధ్యావందనం ఆచరించి శివాలయం ముందు గాని, విష్ణు ఆలయం ముందు గాని, లేదా తులసి కోట వద్దనైనా కూర్చుని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామివారికి సమర్పించి అందరికీ పంచిపెట్టిన తర్వాత తాను భుజించాలి. మర్నాడు మృష్టాన్నంతో భూత తృప్తి చేయాలి. ఈ విధంగా వ్రతమాచరించిన ఏ స్త్రీ పురుషులకి కూడా పూర్వమందు గాని, ప్రస్తుతమందు గాని చేసిన పాపాలన్నీ పోయి మోక్షానికి అర్హులవుతారనమాట. ఈ వ్రతం చేయడానికి అవకాశం లేని వాళ్ళు కనీసం వ్రతం చేసిన వాళ్ళని చూసి వారికి భక్తితో నమస్కరించినా కూడా సమానమైన ఫలితం దక్కుతుంది.